Ettipothala Waterfalls. It is located in Macherla Mandal, Palnad district. We need to travel around 150 kilometers from Hyderabad to reach this place. Hi friends, Ettipothala Waterfalls ki velladανiki మా ఊరు నుంచి అయితే నేను స్టార్ట్ అయ్యాను ఫ్రెండ్స్. అండ్ మా ఊరు నుంచి డిస్టెన్స్ వచ్చేసి 15 kilometers ఫ్రెండ్స్. అండ్ మీరు కనుక చూస్తే ఇక్కడ మనకి ఓల్డ్ ఫ్యాక్టరీ ఒకటైతే కనిపిస్తుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే లెఫ్ట్ సైడ్ ఒక రోడ్ అండ్ స్ట్రైట్ ఒక రోడ్ ఉన్నాయి. అండ్ మీరు కనుక సాగర్ వెళ్ళాలి అనుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళొచ్చు అండ్ స్ట్రైట్ వెళ్ళొచ్చు. సాగర్ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళాలి అనుకుంటే కనుక మనకి లెఫ్ట్ సైడ్ నుంచి అయితే కొంచెం డిస్టెన్స్ తక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. బట్ రోడ్ అయితే అంత బాగోదు. మీరు కనుక చూసినట్లయితే మనకి లెఫ్ట్ సైడ్ లో ఒక ఆశ్రమం అయితే కనిపిస్తుంది, రాధాస్వామి సత్సంగ్ బస్. ఈ ఆశ్రమం అయితే చాలా పెద్దగానే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఈ హైవేలో మనకి అక్కడక్కడ చిన్న డాబాలు కూడా ఉన్నాయి. అండ్ ఇలాంటి ఎడ్ల బండ్లు అయితే మనకి చాలా అరుదుగా కనిపిస్తుంటాయి ఫ్రెండ్స్. లెఫ్ట్ సైడ్లో మీరు కనుక చూసినట్లయితే పాత వంతెన ఒకటి కనిపిస్తుంది. అండ్ ఇది వచ్చేసి రైల్వే బ్రిడ్జ్ ఫ్రెండ్స్. అండ్ ఇది వచ్చేసి మాచర్ల టు సాగర్ రైల్వే లైన్ ఫ్రెండ్స్. సాగర్ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ అప్పుడు ఇక్కడ నుంచి సిమెంట్ అయితే తరలించేవారు గూడ్స్ రైల్ ద్వారా. అండ్ మీరు కనుక చూసినట్లయితే రైట్ సైడ్లో మనకి ఒక టెంపుల్ అయితే కనిపిస్తుంది. ఇది ఇక్కడైతే కొద్దిగా ఫేమస్ ఫ్రెండ్స్. మీరు చూసినట్లయితే 400 kV సబ్ స్టేషన్ అయితే ఒకటి ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ. సైడ్లో మీరు చూసినట్లయితే మనకి ఒక పెద్ద కాలువ అయితే కనిపిస్తుంది. ఇది వచ్చేసి సాగర్ రైట్ కెనాల్ ఫ్రెండ్స్. మీరు చూస్తున్నది ఓల్డ్ బ్రిడ్జ్ ఫ్రెండ్స్. అండ్ హైవే పడకముందు అయితే ఈ బ్రిడ్జ్ మీద నుంచి రాకపోకలు కొనసాగవి. మీరు చూసినట్లయితే మనకి లెఫ్ట్ సైడ్ ఇంకో రోడ్డు ఉంది ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ నుంచి కూడా మనం సాగర్ వెళ్ళొచ్చు. ఇక్కడైతే ఒక టోల్ ఏర్పాటు చేశారు ఫ్రెండ్స్. బట్ ఇంకా ఇదైతే స్టార్ట్ అవ్వలేదు. అక్కడక్కడ రోడ్డు కన్స్ట్రక్షన్ అయితే ఉంది. సో అందుకే ఇదైతే ఇంకా స్టార్ట్ చేయలేదు. ఇక్కడ నుంచి ఎత్తిపోతలకు వెళ్ళడానికి మనము రైట్ అయితే వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ స్ట్రైట్ వెళ్తే నాగార్జున సాగర్కి వెళ్ళొచ్చు. ముందు మీరు చూసినట్లయితే మనకి ఫారెస్ట్ చెక్ పోస్ట్ అయితే ఒకటి ఉంది ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ బైక్ వెళ్ళడానికి అయితే 20 రూపీస్ తీసుకున్నారు. అండ్ కార్కి అయితే 50 రూపీస్. ఇక్కడ నుంచి అయితే మనం ఒక 3 కిలోమీటర్లు ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మనకి సింగిల్ రోడ్ ఫ్రెండ్స్. అండ్ కొంచెం జాగ్రత్తగా అయితే ట్రై చేయండి. ఈ రోడ్లో కొంచెం టర్నింగ్స్ కూడా ఎక్కువ ఉంటాయి ఫ్రెండ్స్. సో కొంచెం అయితే కేర్ఫుల్గానే వెళ్తే బెటర్. ఈ రోడ్లో అయితే ఈ రూట్లో జానపల్లి చెట్లు అయితే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. అండ్ బైక్ అయితే పక్క ఆపేసి జానపల్లి అయితే కోసం. అండ్ టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. టర్నింగ్స్ దగ్గర కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి ఫ్రెండ్స్. మీరు కనుక చూసినట్టయితే ముందు కారు కంప్లీట్గా లెఫ్ట్ సైడ్ వస్తున్నాడు. హారన్ కూడా ఏమి ఇవ్వలేదు. నేనైతే కంప్లీట్గా రోడ్డు దిగాల్సి వచ్చింది. లక్కీగా గుంతలు ఏమి లేవు కాబట్టి అంత ప్రాబ్లం అయితే ఏమి కాలేదు. డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి ఫ్రెండ్స్. అవతల వాళ్ళు మిస్టేక్ చేసినా మనకే ఇంపాక్ట్ పడుతుంది ఒక్కోసారి. సో మనమైతే ఆల్మోస్ట్ ఎత్తిపోతల రీచ్ అయిపోయాం ఫ్రెండ్స్. అండ్ ఇక్కడైతే బైక్ పార్క్ చేసేసి ముందుకైతే స్టార్ట్ అయిపోయాం. వాటర్ ఫాల్ చూడడానికి మనం ఈ రిసార్ట్స్లోకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ మనకి ఎంట్రీ ఫీ వచ్చేసి 30 రూపీస్ ఫర్ అడల్ట్ అండ్ 20 రూపీస్ ఫర్ కిడ్స్ ఫ్రెండ్స్. టికెట్ తీసుకుని లోనికి అయితే స్టార్ట్ అయ్యాం ఫ్రెండ్స్. కిడ్స్ ఆడుకోవడానికి కొన్ని గేమ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. అండ్ మనకి పార్క్ కూడా చాలా బాగుంది పచ్చని చెట్లతో చూడడానికి. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం ఫ్రెండ్స్ వాటర్ ఫాల్స్ చూడడానికి. సో మీరు కనుక చూస్తే ఇక్కడ మనకి 2-3 చోట్ల నుంచి అయితే వాటర్ ఫాల్ కనిపిస్తుంది. వాటర్ ఫాల్ చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. మీరు కనుక చూసినట్లయితే కొండ మీద అక్కడక్కడ జనం కనిపిస్తున్నారు. అండ్ ఇక్కడ కంప్లీట్ అయిపోయాక మేము కూడా అక్కడికి వెళ్ళాలనుకుంటున్నాం ఫ్రెండ్స్.
వాటర్ ఫాల్ చుట్టూ అయితే చెట్లు బాగా పెరిగిపోయి ఉన్నాయి ఫ్రెండ్స్. అండ్ మనకి వాటర్ పడిన తర్వాత ఎటు వెళ్తున్నాయి అనేది కూడా అంత క్లియర్గా కనిపించట్లేదు చెట్లు బాగా పెరిగేసరికి. సో మీరు కనుక చూసినట్లయితే అక్కడక్కడ కొన్ని చోట్ల కనిపిస్తుంది వాటర్ ఎలా వెళ్తున్నాయి అనేది, బట్ మనకి క్లియర్గా అయితే కనిపించట్లేదు. అండ్ ఇక్కడ మనకి దూరంగా కనిపిస్తున్న 2 కొండల మధ్య నుంచి అయితే వాటర్ వెళ్తుంది ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ కొండ మీద అయితే దత్తాత్రేయ స్వామి టెంపుల్ ఉంది ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ కంప్లీట్ అయిపోయాక అక్కడికి వెళ్దాం. ఈ వాటర్ ఫాల్స్ లో అయితే క్రొకడైల్స్ ని పెంచుతున్నారు ఫ్రెండ్స్. అండ్ మీరు కనుక కిందకి వెళ్ళినట్లయితే ఈ వాటర్ ఫాల్స్ లోకి దిగి స్నానం చేద్దామని మాత్రం సాహసం చేయకండి ఫ్రెండ్స్. మన టైం బాగలేకపోతే వాటికి మనం ఆహారం అవ్వాల్సి వస్తుంది. సో బీ కేర్ఫుల్ ఫ్రెండ్స్. పల్నాడు జిల్లా అనగానే చాలా మందికి ఇక్కడ జరిగిన గొడవలే గుర్తొస్తాయి ఫ్రెండ్స్. కానీ ఇలాంటి బ్యూటిఫుల్ ప్లేసెస్ చాలా ఉన్నాయి పల్నాడు జిల్లాలో. అండ్ ఈ బోర్డు మీద అయితే ఎత్తిపోతల వాటర్ ఫాల్ హిస్టరీ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. పార్కులో మనకి ఒక రెస్టారెంట్ కూడా ఉంది ఫ్రెండ్స్. అండ్ మీరు కనుక ఇక్కడ స్టే చేయాలనుకుంటే రూమ్స్ కూడా ఉన్నాయి. రిసార్ట్ నుంచి బయటకు అయితే వచ్చాం ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ మనం దత్తాత్రేయ స్వామి గుడికి వెళ్ళడానికి ఇక్కడ కిందకి దిగి కొంచెం దూరం నడవాల్సి ఉంటుంది. ఈ స్టెప్స్ దిగేటప్పుడు బాగానే ఉంది, కానీ ఎక్కేటప్పుడు ఎంత కష్టపడాలో చూడాలి ఫ్రెండ్స్. కిందకి దిగుతున్నప్పుడు అక్కడక్కడ చిన్న టెంపుల్స్ అయితే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ మనకి నాగేంద్ర స్వామి పుట్ట అయితే మీరు చూడొచ్చు. కిందకి దిగుతున్నప్పుడు పైనుంచి పడే వాటర్ మనకి అక్కడక్కడ కనిపిస్తుంది ఫ్రెండ్స్. బట్ చెట్లు అడ్డు ఉండడం వల్ల మనకి అంత క్లియర్గా అయితే కనిపించట్లేదు ఫ్రెండ్స్. మీరు కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఒక పాతకాలం టెంపుల్ అయితే కనిపిస్తుంది. అండ్ ఇక్కడే గుహలు కూడా ఉంటాయని చెప్తుంటారు. అండ్ లోనికి వెళ్దామని చూస్తే ఇక్కడైతే ఒక వానర సైన్యమే ఉంది. సో వీటిని దాటుకొని వెళ్ళగలమా అనేది అయితే నాకైతే కొంచెం డౌట్గానే ఉంది. సో ఇవైతే అటాక్ చేసేటట్లే ఉన్నాయి. సో నేనైతే ఇప్పుడు రిస్క్ తీసుకోదలుచుకోలేదు, ముందుకైతే వెళ్తున్నాను. మీరు కనుక ఫ్రూట్స్ ఏమైనా క్యారీ చేస్తున్నట్లయితే కనుక అవి బ్యాగ్లో అయితే ఉంచుకోండి, వీటికైతే కనిపించేటట్లు పెట్టకండి. ఖచ్చితంగా ఇవి అయితే మీ మీద అటాక్ చేస్తాయి. ఈ నిప్పుల దగ్గర ఏముందో నాకు అర్థం కాలేదు ఫ్రెండ్స్. కోతులు అయితే పదే పదే అక్కడి నుంచి ఏదో తీసుకొని తినాలని అయితే ట్రై చేస్తున్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ అవి ఏం చేస్తున్నాయో మీకు కనుక తెలిస్తే కమెంట్ చేయండి ఫ్రెండ్స్. పైనుంచి పడిన వాటర్ అయితే ఇక్కడ నుంచి వెళ్తున్నాయి ఫ్రెండ్స్ మీరు కనుక చూసినట్లయితే. అండ్ మనకి ఇక్కడ అయితే రంగనాథ స్వామి ఆలయం అయితే కనిపిస్తుంది. అండ్ ఇంకా మన దత్తాత్రేయ స్వామి ఆలయానికి వెళ్ళాలంటే ఇంకొన్ని స్టెప్స్ అయితే ఎక్కాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. నిప్పులు కోతులు అయితే చాలా ఎక్కువగా ఉన్నట్టున్నాయి ఫ్రెండ్స్. ఎటువైపు చూసినా ఇవే కనిపిస్తున్నాయి. రంగనాథ స్వామి ఆలయాన్ని దర్శించుకొని వాటర్ దగ్గరికి అయితే వెళ్తున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూసినట్లయితే దత్తాత్రేయ స్వామి విగ్రహం కనిపిస్తుంది. అభిషేకం చేయాలనుకున్న వాళ్ళు బిందెలతో ఇక్కడ నీళ్లు తీసుకొచ్చి పోస్తున్నారు. వాటర్లో దిగుదామని కొంచెం సాహసం అయితే చేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అండ్ ముందుకైతే బయలుదేరాను. లోతు అయితే చాలా తక్కువ ఉంది ఫ్రెండ్స్, బట్ వాటర్ ఫ్లో అయితే స్పీడ్గా ఉంది. అవతలి వైపుకి వెళ్దామని అయితే స్టార్ట్ అయ్యాను, కానీ కొంచెం దూరం వెళ్ళాక అర్థమైంది అంత ఈజీ కాదని అటు వెళ్ళడం. ఎందుకంటే వాటర్ ప్రవహిస్తూ ఉండడం వల్ల కొంచెం పాచి అయితే బాగా పట్టింది. సో మనకి ఇక్కడ గచ్చి అయితే బాగా జారిపోతుంది ఫ్రెండ్స్. అండ్ ఇది అంత ఈజీగా అయితే అనిపించట్లేదు. అంటే ఇలా కిందకి దిగి వెళ్దామన్నా కానీ వాటర్ ఫ్లో అయితే చాలా స్పీడ్గా ఉంది ఫ్రెండ్స్. అండ్ దిగితే కనుక మనల్ని నెట్టేసేటట్లే ఉంది. నేనైతే ఇక్కడ ఆగిపోయాను ఫ్రెండ్స్. అండ్ వాటర్ ఫ్లోటింగ్ ఎక్కువ ఉండడం వల్ల అటువైపు వెళ్ళడం అయితే అంత ఈజీగా అనిపించట్లేదు, రిస్కీ అనిపించింది. సో అందుకైతే ఇక్కడ ఆగిపోయాను. మీరు చివరిలో చూసినట్లయితే కర్రలతో ఒక చిన్న వంతెన అయితే నిర్మించారు. సో అక్కడ దాకా వెళ్ళడానికి కూడా ఈ ఫ్లోటింగ్కి కష్టంగానే అనిపిస్తుంది. ఇక్కడ లోతు కూడా ఒక అడిగే ఉంది ఫ్రెండ్స్, కానీ జారుతుండడం వల్ల ముందుకైతే వెళ్ళలేకపోయా. ఇక ముందుకైతే వెళ్ళలేమని అర్థమైపోయి వెనక్కి అయితే బయలుదేరాను ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూసినట్లయితే మోకాళ్ళలోతు నీళ్ళు కూడా లేవు ఫ్రెండ్స్, కానీ కాలు పెట్టగానే మాత్రం నెట్టేస్తుంది ఫ్రెండ్స్. సో అందుకనే నేను ముందుకైతే కదలలేదు.
ఒక అడ్వెంచర్ అయిపోయింది అనుకునే లోపల ఇంకో అడ్వెంచర్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ స్టెప్స్ అన్ని ఎక్కి నేను పైకి వెళ్ళాలి దత్తాత్రేయ స్వామిని దర్శించుకోవడానికి. సో లెట్స్ స్టార్ట్. ఒక 100 స్టెప్స్ దాకా అయితే ఉన్నట్టున్నాయి ఫ్రెండ్స్. పైకి అయితే ఎక్కేసాం ఆల్మోస్ట్. దర్శనం అయితే కంప్లీట్ చేసుకొని కిందకి వచ్చేసాం ఫ్రెండ్స్. అండ్ ఇందాక మీరు ఇక్కడ చూసినట్లయితే వానర సైన్యం ఉండేసరికి మనం లోనికి వెళ్ళడానికి అయితే కుదరలేదు. సో ఇప్పుడైతే ప్రెజెంట్ కోతులు ఏం కనిపించట్లేదు. సో నేనైతే లోనికి వెళ్తున్నాను. అండ్ ఇక్కడ మనకైతే ఆంజనేయ స్వామి విగ్రహం కనిపిస్తుంది మీరు చూసినట్లయితే. క్లోజ్ చేసినట్టున్నారు. ఆంజనేయ స్వామి దర్శనం చేసుకుని కొంచెం ముందుకు వచ్చాక లెఫ్ట్ సైడ్లో ఒక దారి అయితే కనిపించింది. సో ఏమన్నా ఉందేమో చూద్దామని ముందుకైతే వెళ్ళాం ఫ్రెండ్స్. అండ్ ఈ రూట్ కనుక మీరు చూస్తే ఒక ఫారెస్ట్లోకి వెళ్తున్నట్లే ఉంది ఫ్రెండ్స్. అండ్ ఎటువైపు చూసినా మొత్తం చెట్లే కనిపిస్తున్నాయి. సో మీరు కనుక ఇక్కడ చూసినట్లయితే మనకి పైనుంచి పడే వాటర్ ఫాల్స్ అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. మేమైతే ఇంకొంచెం ముందుకు బయలుదేరాం ఫ్రెండ్స్ వాటర్ ఫాల్ చూడడానికి. ఇక్కడ మనకి ఎక్కడ చూసినా వాటర్ పారుతూనే ఉన్నాయి. అండ్ మనకి గడ్డి ప్లస్ చెట్లు ఎక్కువ మొలిచి ఉండడం వల్ల మనకి వాటర్ ఫాల్ అయితే అంత క్లియర్గా కనిపించట్లేదు. కొంచెం ముందుకు వచ్చాక వాటర్ ఫ్లో అయితే చాలా స్పీడ్గా ఉంది మీరు కనుక చూసినట్లయితే. ఎందుకు అట్లా కింద అయితే కంప్లీట్ చేసేసుకొని పైకి అయితే బయలుదేరాం ఫ్రెండ్స్. అండ్ మీరు కనుక చూసినట్లయితే ఈ పొదర్లో నుంచి మళ్ళీ బయటకు అయితే వెళ్ళాలి. బయటకు వెళ్ళిన తర్వాత కొన్ని స్టెప్స్ అయితే ఎక్కి పైకి వెళ్ళాల్సి ఉంటుంది. పైకి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. ఇందాక మనం కొండ మీద కొంతమంది జనాన్ని అయితే చూసాం కదా ఆ వాటర్ ఫాల్ పడే దగ్గర. సో అక్కడికైతే వెళ్దామని మేము స్టార్ట్ అయ్యాం. బట్ ఇక్కడ మీరు కనుక చూసినట్లయితే ఒక కాలువ అయితే పారుతుంది మధ్యలో. కాలువని దాటి కొంచెం ముందుకెళ్తే వాటర్ ఫాల్ పడే దగ్గరికి వెళ్ళొచ్చు అని చెప్పారు. సో మేమైతే కొంచెం ముందుకు వెళ్తున్నాం జాగ్రత్తగా. సో ఇక్కడ మీరు కనుక చూసినట్లయితే ఫ్లో అయితే కొంచెం కనిపిస్తుంది బట్ లోతు అయితే లేదు. అండ్ ఇక్కడ రాళ్ళు అయితే కొంచెం పాచిపట్టి బాగా ఉన్నాయి అండ్ జారేటట్లు ఉంది కొంచెం చూస్తుంటే. సో చూద్దాం ఫ్రెండ్స్ కొంచెం ముందుకైతే వెళ్దామని బయలుదేరాం. వాటర్ ఫ్లో అయితే కొంచెం స్లోగానే ఉంది అండ్ లోతు కూడా ఏం లేదు కానీ రాళ్ళు మాత్రం బాగా జారుతున్నాయి. మేమైతే కొంచెం చిన్నగానే వెళ్ళి ఈ కాలువ అయితే ప్రస్తుతానికి దాటేస్తున్నాం. ఎక్కడ జారుతుందో అని కొంచెం టెన్షన్గానే వెళ్ళాల్సి వస్తుంది ఫ్రెండ్స్. బట్ ఫైనల్గా అయితే అవుట్ ల్యాండ్కి అయితే ఆల్మోస్ట్ వచ్చేసాం. ఆలోచనప్పుడు తీసుకుంటాం. వాటర్ ఫ్లో ఉన్నంత వరకు కొంచెం జారుతుంది కానీ ఇటు చివరికి వచ్చినాక అంత అయితే జారడం లేదు ఫ్రెండ్స్.
చూడడానికి అయితే చాలా చిన్నగానే కనిపిస్తుంది ఈ కాలువ, బట్ దాటుతున్నప్పుడు మాత్రం చాలా కష్టంగా అనిపించింది ఫ్రెండ్స్. ఒక్కొక్క అడుగు జాగ్రత్తగా వేసుకుంటూ ఇటువైపు రావాల్సి వచ్చింది. సో ముందుకైతే వెళ్ళి చూద్దాం మనకి దారి ఉందా లేదా అనేది. సో ముందు వైపు మేము వెళ్ళి చూస్తే కనుక ఎటువైపు చూసినా మనకి చెట్లే కనిపిస్తున్నాయి. సో నాకు దారి అయితే అంత క్లియర్గా కనిపించలేదు. అదే దారిలో కొంచెం ముందుకైతే వెళ్ళాం ఫ్రెండ్స్. అండ్ కొంచెం ముందు వెళ్ళిన తర్వాత అయితే ఒక దారి అయితే కనిపించింది, కానీ మొత్తం బురదగా కనిపించింది. సో ఈ దారి అయితే కష్టం అనుకొని కొంచెం వెనక ఇంకో రూట్ ఏమన్నా ఉందేమో చూద్దామని వెనక్కి అయితే బయలుదేరాను ఫ్రెండ్స్. వెనక్కి వచ్చాక మళ్ళీ ఇంకో కాలువ అయితే కనిపించింది ఫ్రెండ్స్. అండ్ ఈ కాలువని దాటితే ఏమన్నా రూట్ ఉంటుందేమో చూద్దామని ఆ కాలువని కూడా దాటుతున్నాం ఫ్రెండ్స్. ఈ కాలువని అయితే కొంచెం ఈజీగానే దాటేసాం ఫ్రెండ్స్, అంత టఫ్ ఏం అనిపించలేదు. సో ఇదైతే కొంచెం ఈజీగానే అనిపించింది, దాటేటప్పుడు అంత ఇబ్బంది అయితే అనిపించలేదు. ఈ కాలువ దాటి కొంచెం ముందుకు వెళ్ళాక నాకు కొంతమంది అయితే కనిపించారు ఫ్రెండ్స్. అంటే నేను వాళ్ళని వెళ్ళి అడిగాను ఇటువైపు వెళ్ళడానికి ఏమైనా దారి ఉందా అని వాటర్ ఫాల్స్ దగ్గరికి. సో వాళ్ళైతే ఇటువైపు దారి ఏమి లేదని చెప్పారు. నేను వాళ్ళని అడిగాను వాటర్ ఫాల్స్కి ఎటువైపు వెళ్ళాలని. అండ్ వాళ్ళైతే నేను ఇందాక వచ్చిన రూట్లోనే వెళ్ళాలని చెప్పారు. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత అయితే కొంచెం బురద ఉంటుంది, ప్లస్ వాటర్ ఫ్లోటింగ్ అయితే ఎక్కువ ఉంటుంది, మీరు వెళ్ళడం అయితే కష్టం అని చెప్పారు. వాటర్ ఫ్లోటింగ్ ఎక్కువ ఉందని నేనైతే ఇక వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళాలనే ఆలోచనను అయితే విరమించుకున్నాను ఫ్రెండ్స్. అడ్వెంచర్ చేయొచ్చు కానీ మన లైఫ్ని రిస్క్లో పెట్టుకుని మరీ అడ్వెంచర్ చేయాల్సిన అవసరం లేదనిపించింది ఫ్రెండ్స్. అండ్ బతుకుంటే బలసాగు తినొచ్చు అంటారు కదా, సో నేనైతే అదే కాన్సెప్ట్ని ఫాలో అవుతాను. ఈ కాలువని దాటి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత నాకైతే ఒక బైక్ కనిపించింది ఫ్రెండ్స్. అండ్ ఈ బైక్ని ఇక్కడికి ఎలా తీసుకొచ్చారో నాకైతే అర్థం కాలేదు. ఎందుకంటే కొంచెం ముందుకు వెళ్ళినాక ఇక్కడ అయితే ఇంకో కాలువ కనిపిస్తుంది, వెనకైతే మనకి ఇంకో కాలువ కనిపిస్తుంది. సో ఈ కాలువని దాటి తీసుకొచ్చారా లేదంటే ఎలా తీసుకొచ్చారు అనేది నాకైతే అర్థం కాలేదు ఫ్రెండ్స్. సో ఈ కాలువని దాటేసి ఇంకా బైక్ దగ్గరికి వెళ్దామని అయితే ఫిక్స్ అయిపోయాను ఫ్రెండ్స్. ఎత్తిపోతల ట్రిప్ కంప్లీట్ చేసుకుని వెనకైతే బయలుదేరాం ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ దారి మధ్యలో సాగర్ రైట్ కెనాల్ దగ్గర అయితే కొంచెం సేపు ఆపాం. మళ్ళీ ఇంత పెద్ద కాలంలో దిగాలంటేనే ఆలోచిస్తాం, కానీ మీరు కనుక చూసినట్లయితే కొంతమంది అక్కడ బైక్ని కూడా దింపి క్లీన్ చేసుకుంటున్నారు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ఇట్ ఫ్రెండ్స్. అండ్ మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.